నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు వరంగల్ కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో ఆకస్మిక వర్షాలు మార్కెట్ యార్డుల్లో తడిసిన పత్తి వరి మొక్కజొన్న బోరుమంటున్న రైతులు అజారుద్దీన్ కు శాఖలు కేటాయించిన ముఖ్యమంత్రి ప్రభుత్వ రంగ సంస్థలు మైనార్టీ సంక్షేమం ఇచ్చిన సీఎం ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణకు మరో విడత షెడ్యూల్ ఈ నెల 6 నుంచి 4 పిటిషన్లపై ప్రక్రియ చేపట్టనున్న స్పీకర్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై సాక్షి పత్రికకు ఎదురుదెబ్బ సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ మంత్రి వివేకా హత్య కేసులో విచారణ కొనసాగించాలన్న సునీల్ యాదవ్ సునీత పిటిషన్కు మద్దతుగా సిబిఐ కోర్టులో కౌంటర్ సోషల్ మీడియాలో పోలీసులపై తప్పుడు ప్రచారాన్ని సహించబోమన్న అనిత నిరోధించేందుకు సిబ్బందికి సాంకేతిక శిక్షణ ఇప్పిస్తామని వెల్లడి బీహార్లో మరిన్ని తాయిలాలు ప్రకటించిన మహాగఠబంధన్ అధికారానికి వస్తే మహిళలకు ఏడాదికి 30,000 ఆర్థిక సాయానికి హామీ ఐసీసీ మహిళల ప్రపంచ కప్ జట్టులో 3 భారత క్రికెటర్లకు చోటు స్మృతి జెమిమా దీప్తి ఎంపిక సారథిగా దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా అరేబియా సముద్రం నుంచి వీస్తున్న తేమ గాలుల ప్రభావంతో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు అన్నదాతను మరింత కుంగదీస్తున్నాయి వరంగల్ హనుమకొండ కరీంనగర్ జగిత్యాల సిద్దిపేట జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి మార్కెట్ యార్డుల్లో ధాన్యం పత్తి మొక్కజొన్న తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది వరంగల్ హనుమకొండ కాజీపేటలో మోస్తరు వర్షం పడుతోంది హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి ఎల్కతుర్తి మండలాల్లోనూ వర్షం కురుస్తోంది జనగామ జిల్లా వ్యాప్తంగానూ ఉదయం నుంచి వర్షం కురుస్తోంది స్టేషన్ ఘన్పూర్ లింగాల ఘన్పూర్ తరిగొప్పుల నర్మెట్ట బచ్చన్నపేట మండలాల్లో వాన కురిసింది వర్షాలకు ఏనుమాముల వ్యవసాయ మార్కెట్లో ధాన్యం పత్తి మొక్కజొన్న తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు అష్టకష్టాలు పడి సాగు చేసిన పంటను మార్కెట్ యార్డుకు తరలిస్తే వర్షం నట్టేట ముంచిందని తీవ్ర ఆవేదన చెందుతున్నారు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో కురిసిన వర్షానికి పలు కాలనీలు జలమయమయ్యాయి మామిండ్లవాడ గ్యాస్ గోదాం ప్రాంతం బూడిగ జంగాల కాలనీ గాంధీనగర్ ఇందిరానగర్ కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది డిపో అడ్డదారి వద్ద కరీంనగర్ వరంగల్ జాతీయ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది జమ్మికుంట వీణవంక సైదాపూర్ శంకరపట్నం మండలాల్లోనూ వర్షం పడింది హుజూరాబాద్ మండలం సిరిసపల్లిలో రాజన్న చెరువు వద్ద ఆరబోసిన వరి ధాన్యం భారీ వర్షానికి చెరువులోకి కొట్టుకుపోయింది మొంతా తుపాను నుంచి కోలుకోకముందే మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు మార్కెట్ యార్డ్లో ఆరబోసిన వడ్లు తడవకుండా కాపాడుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోహెడా మండలాల్లో జోరు వర్షం కురిసింది వర్షం ధాటికి హుస్నాబాద్ మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం మొక్కజొన్న కొట్టుకుపోయాయి మార్కెట్ యార్డుకు ధాన్యాన్ని అమ్మకానికి తెచ్చిన రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు హుస్నాబాద్ శివార్లోని ఆరేపల్లె ధాన్యం కొనుగోలు కేంద్రంలో కాంటా పెట్టిన సుమారు 600 వడ్ల సంచులు వర్షానికి తడిశాయి కాంటాలు వేసి 2 రోజులైనా లోడింగ్ చేయనందున ధాన్యం సంచులు తడుస్తున్నాయని రైతులు వాపోతున్నారు అరేబియా సముద్రం నుంచి తెలంగాణలోకి తేమ గాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది ఫలితంగా సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు తెలిపింది తేమ గాలులు అధిక ఉష్ణోగ్రతల కారణంగా రేపటి వరకు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది ఉమ్మడి హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ మెదక్ నిజామాబాద్ నిర్మల్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది
డ్యూయిష్ బోర్డ్స్ కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్లో జీసీసీని ఏర్పాటు చేయనున్నట్టు జర్మనీ కాన్సుల్ జనరల్ మైకేల్ హాస్పర్ బృందం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిపింది. ఈ మేరకు సీఎంతో సమావేశమైన హాస్పర్ బృందం జీసీసీ ఏర్పాటుతో 2 ఏళ్లలో 1000 మందికి ఉపాధి లభిస్తుందని వెల్లడించింది. ఈ భేటీలో హైదరాబాద్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని జర్మనీ బృందాన్ని ముఖ్యమంత్రి కోరారు. భాగ్యనగరాన్ని ఇన్నోవేషన్ హబ్గా తయారు చేసేందుకు సహకరించాలని కోరారు. పెట్టుబడుల విషయంలో జర్మనీ భాగస్వామ్యాన్ని తెలంగాణ కోరుకుంటోందన్న సీఎం ఐటీ, ఫార్మా, ఆటోమొబైల్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని కోరారు. టామ్కామ్, వొకేషనల్ ఎడ్యుకేషన్, స్కిల్ వర్క్ విషయంలో శిక్షణ అందించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్లో జర్మనీ టీచర్లను నియమించి విద్యార్థులకు జర్మన్ భాషను నేర్పించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా సమావేశమైంది. తెలంగాణలో AWS చేపట్టిన డేటా సెంటర్లు విస్తరణపై చర్చ జరిగింది. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. AWS డేటా సెంటర్ గ్లోబల్ హెడ్, ఇన్ఫ్రా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ తదితరులు సీఎంను కలిసి చర్చలు జరిపారు. తెలంగాణ మంత్రివర్గంలో చేరిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు. ఇప్పటివరకు తన వద్ద ఉన్న ప్రభుత్వ రంగ సంస్థల శాఖను కొత్త మంత్రి అజారుద్దీన్కు కేటాయించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వద్ద ఉన్న మైనార్టీ సంక్షేమ శాఖను కూడా అజారుద్దీన్కు కేటాయిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. అజారుద్దీన్ అక్టోబర్ 31న మంత్రిగా ప్రమాణం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విద్యావంతుడు, స్థానికుడు అయిన నవీన్ యాదవ్ను గెలిపిస్తే నిత్యం ప్రజల్లో ఉంటూ అభివృద్ధి కోసం పనిచేస్తారని కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి మద్దతుగా యూసుఫ్గూడ డివిజన్లోని ఐలం కాలనీలో మీనాక్షి నటరాజన్, పొన్నం ప్రభాకర్ ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. స్థానిక ప్రజలు, వీధి వ్యాపారులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరించారు. చేతి గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్లు జూబ్లీహిల్స్లో చాలాసార్లు గెలిచినప్పటికీ సమస్యలను మాత్రం పరిష్కరించలేదని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు విమర్శించారు. ఎర్రగడ్డలో రెసిడెన్షియల్ కాలనీ మధ్యన ప్రైవేటు శ్మశానం ఏర్పాటు చేయడం పూర్తిగా వివేకం లేని చర్య అని ఆయన విమర్శించారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఎర్రగడ్డ డివిజన్లోని కల్పతరువు రెసిడెన్సీ క్లబ్ హౌస్ మల్టీపర్పస్ హాల్లో రామచంద్రరావు పాల్గొన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో పునాదులు వేశారని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఎర్రగడ్డ సహా అనేక కాలనీలు, బస్తీల్లో ప్రాథమిక సదుపాయాలు కూడా లేవని ఆయన విమర్శించారు. జూబ్లీహిల్స్ నుంచే మార్పు ప్రారంభం కావాలని, బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలని రామచంద్రరావు ఓటర్లను కోరారు. హైదరాబాద్ సిటీలో మీరు పెరిఫెరీ డెవలప్ అయింది, కానీ జూబ్లీహిల్స్ కాన్స్టెన్సీ కానీ జూబ్లీహిల్స్ ఏరియా దీంట్లో లేదు. కానీ ముందుకు పోతే మన స్లమ్స్ ఉన్నాయి. ఆ స్లమ్స్తో మన పాదయాత్ర పోతుంటే స్ట్రీట్ లైట్స్ లేవు, రోడ్లు లేవు, మ్యాన్ హోల్స్ ఓపెన్గా ఉన్నాయి. కొన్ని మ్యాన్ హోల్స్ అయితే అసలు ఓపెన్ కూడా వాసన వస్తుంది బయటికి, వాన పడితే ఫ్లడింగ్ ఉన్నది పైది. యూ హ్యావ్ గివెన్ ఆల్రెడీ ఆపర్చునిటీ టు కాంగ్రెస్ ఎర్లియర్ అండ్ యూ ఆల్రెడీ గివెన్ స్టేట్. సో యూ ఆర్ నాట్ టెస్టెడ్ అస్ యాజ్ ఫర్ ఎస్ ఎమ్మెల్యే ఇస్ కన్సర్న్. ఒక అవకాశం ఇవ్వండి, సీ హౌ వీ విల్ బి రెస్పాన్సివ్ టు యువర్ ప్రాబ్లమ్స్. ఇది మేము చెప్పదలుచుకున్నాం. సామాజిక మాధ్యమాల్లో పోలీసులపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనిత హెచ్చరించారు. తప్పుడు ప్రచారాన్ని నిరోధించేందుకు పోలీసులకు సాంకేతికపరమైన శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. రాజధాని ప్రాంతంలో సచివాలయం వెనుక నూతనంగా నిర్మించిన తుళ్లూరు డీఎస్పీ కార్యాలయాన్ని డీజీపీ హరీష్ కుమార్తో కలిసి హోంమంత్రి ప్రారంభించారు. రాజధాని రైతుల త్యాగఫలంతో అధునాతన భవనాన్ని నిర్మించామని ఆమె వెల్లడించారు. కేంద్రం సహకారంతో రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. ప్రమాదాల్లో చనిపోతే పోలీసులకు ₹1,00,00,000 బీమా, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం 25 లక్షల బీమా పథకాన్ని అమలు చేస్తామని అనిత ప్రకటించారు. ఈరోజు ఫేక్ వీడియోస్ బయటకు వస్తున్నాయి. ఏఐని బేస్ చేసుకుని ఎక్కడ లేని వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. దాన్ని సోషల్ మీడియాలో విపరీతంగా స్క్రోల్ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ లో ఎక్కడో జరిగిన ఒక సంఘటన, లారీ వెళ్తుంటే ఏదో వాళ్ళు ఆపిన తర్వాత ఆపలేదని ఒక రాయి పట్టుకుని ఇస్తున్నారు. ఆంధ్ర పోలీసులు అలా చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో దాన్ని పోస్ట్ చేసే పరిస్థితి. అంటే చూసిన జనాలు ఏమనుకుంటారంటే నిజంగానే పోలీసులు ఇలా చేస్తున్నారేమో అన్న ఒక భ్రమలో వెళ్ళిపోతారు. సో అలాంటివి కూడా మేము ఎప్పటికెప్పుడు తిప్పుకొట్టుకునే పరిస్థితి కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా ఒకటే చెప్తున్నామంటే ఈ రోజు లా అండ్ ఆర్డర్ అనేది మాకు మేజర్ ప్రయారిటీ. గౌరవ ముఖ్యమంత్రి గారికైనా మాకైనా డెఫినెట్ గా ఆ విషయంలో పోలీస్ వ్యవస్థ మంచి టీం వర్క్ తో ఈ రోజు మేము ముందుకు తీసుకెళ్తున్నాం.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ కొనసాగించేందుకు ఈ కేసులో రెండో నిందితుడు సునీల్ యాదవ్ అంగీకరించారు. ఈ మేరకు ఆయన నాంపల్లి సిబిఐ కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. వివేకా కేసులో సిబిఐ దర్యాప్తు ఇంకా కొనసాగించాలని ఆయన కుమార్తె సునీత్ దాఖలు చేసిన పిటిషన్ను సునీల్ యాదవ్ సమర్థించారు. వివేకా కేసులో అనేక అంశాలు ఇంకా వెలుగులోకి రావాల్సి ఉందని కౌంటర్లో సునీల్ పేర్కొన్నారు. కడప జైల్లో దస్తగిరిని డాక్టర్ చైతన్యరెడ్డి బెదిరించిన ఘటనపై సిబిఐ ఎందుకు దర్యాప్తు చేయలేదని ఆయన ప్రశ్నించారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేక ఓటమి వెనుక అవినాష్ రెడ్డి కుట్ర కోణంపైన తేల్చాలని కోరారు. పులివెందులలో తనకు వైసీపీ నాయకుల నుంచి ముప్పు ఉన్నా భద్రత కల్పించడం లేదని కౌంటర్లో సునీల్ పేర్కొన్నారు. ఈ కేసులో ఇంకా అనేక మంది ప్రముఖులను విచారణ చేయాల్సి ఉందన్నారు. తప్పు చేయకపోతే దర్యాప్తు వద్దని మిగిలిన నిందితులందరూ ఎందుకు అభ్యంతరం చెబుతున్నారని సునీల్ యాదవ్ ప్రశ్నించారు. సభా హక్కుల ఉల్లంఘన నోటీసు విషయంలో సాక్షి పత్రికకు ఏపీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. సాక్షి పత్రిక యాజమాన్యం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతుల పేరుతో కోట్లు ఖర్చు చేశారంటూ సాక్షి పత్రికలో కథనం ప్రచురించడంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభ సెక్రటరీ జనరల్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. ఆ నోటీసులను సవాల్ చేస్తూ సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి మరొకరు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన ధర్మాసనం అపరిపక్వ దశలో వ్యాజ్యాలు వేశారంటూ కొట్టివేసింది. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్లలో మరో 4 పిటిషన్ల విచారణకు స్పీకర్ ప్రసాద్ కుమార్ షెడ్యూల్ ప్రకటించారు. శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెప్పూడి గాంధీ, డాక్టర్ సంజయ్లపై దాఖలైన పిటిషన్లకు సంబంధించి ఈ నెల 6 నుంచి క్రాస్ ఎగ్జామినేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు. ఈ నెల 6న కేపీ వివేకానంద, జగదీష్ రెడ్డిని ప్రతివాదులు తెల్లం వెంకటరావు, డాక్టర్ సంజయ్ తరపు న్యాయవాది ప్రశ్నించనున్నారు. ఈ నెల 7న పిటిషనర్లు జగదీష్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ని పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెప్పూడి గాంధీ ప్రశ్నించనున్నారు. ఈ నెల 12న ప్రతివాదులు తెల్ల వెంకటరావు, డాక్టర్ సంజయ్ని, పిటిషనర్లు కేపీ వివేకానంద, జగదీష్ రెడ్డి తరపు న్యాయవాది ప్రశ్నిస్తారు. ఈ నెల 13న పోచారం శ్రీనివాసరెడ్డి, అరికెప్పూడి గాంధీని, పిటిషనర్లు జగదీష్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్ తరపు న్యాయవాది ప్రశ్నిస్తారు. ఇప్పటికే కాళయాదయ్య, ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డిపై దాఖలైన పిటిషన్ల విచారణ ప్రక్రియ పూర్తి చేసిన స్పీకర్ తన తీర్పును రిజర్వ్ చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరిపై దాఖలైన పిటిషన్లకు సంబంధించిన విచారణ చేపట్టాల్సింది. తెలంగాణలో పత్తి రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు యథావిధిగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ సీఎండీని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. సీసీఐ సీఎండీ లలిత్ కుమార్ గుప్తాతో ఫోన్లో మాట్లాడిన మంత్రి తేమ శాతం, స్లాట్ బుకింగ్పై పత్తి రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని చెప్పారు. జిన్నింగ్ మిల్లర్లు లేవనెత్తిన డిమాండ్లను సీఎండీ దృష్టికి తీసుకువెళ్లారు. ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్రమే పత్తి కొంటామనే నిబంధనను ఎత్తివేయాలని, ఈ అంశాన్ని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు. పత్తి తేమ శాతం 12% పైగా ఉన్నా కొనుగోళ్లు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సీసీఐ సీఎండీని కోరారు. జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్ రెడ్డితోనూ మంత్రి ఫోన్లో మాట్లాడారు. తెలంగాణ వ్యాప్తంగా మొక్కజొన్న కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సీజన్లో మక్కల దిగుబడి అధికంగా ఉందన్న తుమ్మల ఎకరానికి 25 క్వింటాళ్లు కొనుగోలు చేయాలని మార్క్ఫెడ్ ఎండీని ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మిర్జాగూడ గేటు వద్ద జరిగిన రోడ్డు ప్రమాద ఘటనను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఈ ఘటనపై డిసెంబర్ 15 లోపు నివేదిక సమర్పించాలని వేర్వేరు ప్రభుత్వ శాఖలు అధికారులకు నోటీసులు జారీ చేసింది. మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ చేసిన అధికారుల్లో రవాణా శాఖ, హోంశాఖ, భూగర్భ గనుల శాఖల ముఖ్య కార్యదర్శులు ఉన్నారు. జాతీయ రహదారుల ప్రాంతీయ అధికారి సహా రంగారెడ్డి జిల్లా కలెక్టర్, ఆర్టీసీ ఎండీలను నివేదిక పంపాలని మానవ హక్కుల కమిషన్ ఆదేశించింది. చేవెళ్ల మిర్జాగూడ వద్ద కంకర టిప్పర్ ఆర్టీసీ బస్సును ఢీకొని 19 మంది ప్రాణాలు గాల్లో కలిసిన ప్రమాదంపై తాండూరు వాసుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ఇలాంటి ప్రమాదాలు ఇక ముందు జరగకుండా తాండూరు హైదరాబాద్ రహదారిని బాగు చేయాలనే డిమాండ్తో తాండూరు వాసులు ఆందోళనకు దిగారు. ప్రతిరోజు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నప్పటికీ పాలకులు పట్టించుకోవడం లేదంటూ తాండూరు హైదరాబాద్ మార్గంలోని విలియం మూన్ పాఠశాల కూడలి వద్ద ధర్నాకు దిగారు. ఈ ధర్నాతో వాహన రాకపోకలు స్తంభించగా నిరసనకారులకు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, వివిధ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. తాండూరు నుంచి ప్రతిరోజు వేల సంఖ్యలో వాహనాలు హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తున్నాయని, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రోడ్డు వెడల్పు చేయటం సహా డివైడర్లు ఏర్పాటు చేసి ప్రయాణికులను కాపాడాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడగా పోలీసులు సముదాయించడంతో ధర్నా విరమించారు. హైదరాబాద్ బీజాపూర్ జాతీయ రహదారిపై చేవెళ్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది చనిపోయిన 24 గంటల్లోనే తెలంగాణలో వేర్వేరు చోట్ల జరిగిన ప్రమాదాల్లో 10ల సంఖ్యలో గాయపడ్డారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి వద్ద ధాన్యం లోడుతో వెళుతున్న ట్రాక్టర్ను ఆర్టీసీ బస్సు వెనుక నుంచి ఢీకొనగా బస్సులోని 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాతులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావి గూడెం సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు అదుపు తప్పి ముందు వెళుతున్న ట్రాక్టర్ను ఢీకొనగా ట్రాక్టర్పై వెళుతున్న 4 కూలీలు గాయపడ్డారు.
చెర్రీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏపీలోని కావలి నుంచి హైదరాబాద్ వస్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. బస్సు వేగానికి దాని ముందు భాగం నుజ్జునుజ్జైంది. వరంగల్ కరీంనగర్ జాతీయ రహదారిపై ఓ కారు బీభత్సం సృష్టించింది. హుజురాబాద్ నుంచి కరీంనగర్ వైపు వెళుతున్న కారు శంకరపట్నం వద్ద అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న దుకాణాల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనం పూర్తిగా ధ్వంసమైంది. విద్యుత్ స్తంభం విరిగి కరెంటు తీగలు తెగిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్లో భారీ డ్రగ్స్ రాకెట్ను మాదాపూర్ ఎస్ఓటీ గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా ఛేదించారు. గచ్చిబౌలి టీఎన్జీఓస్ కాలనీలోని కోలివింగ్ హాస్టల్ కేంద్రంగా దందా సాగిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన ఆర్కిటెక్ట్ సహా మొత్తం 13 మందిని అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో కోలివింగ్ హాస్టల్పై మాదాపూర్ ఎస్ఓటీ గచ్చిబౌలి పోలీసులు దాడి చేశారని మాదాపూర్ అదనపు డీసీపీ ఉదయ్ రెడ్డి తెలిపారు. ఈ సోదాల్లో తేజకృష్ణ, లోకేష్ రెడ్డి అనే ఇద్దరి వద్ద డ్రగ్స్ లభించగా వారి ద్వారా లభించిన సమాచారంతో హోటల్ నైట్ ఐలో మరో 4గురిని అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు. మొత్తం 19 మందికి ఇందులో ప్రమేయం ఉన్నట్లు డీసీపీ తెలిపారు. ఇప్పటివరకు అరెస్ట్ అయిన వారిలో 6గురు డ్రగ్ పెడ్లర్లు, 5గురు డ్రగ్స్ వాడిన వారు ఉన్నట్టు వెల్లడించారు. కడపకు చెందిన తేజకృష్ణ బెంగళూరులోని 2 నైజీరియన్ల నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి వాటిని హైదరాబాద్లోని యువతకు విక్రయిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురు పరారీలో ఉన్నారని, వారిని కూడా త్వరలో పట్టుకుంటామని డీసీపీ తెలిపారు. అటు హైదరాబాద్ ముషీరాబాద్లోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ డ్రగ్స్ విక్రయిస్తున్న వైద్యుడు జాన్ పాల్ను ఎక్సైజ్ ఎస్టీఎఫ్ అరెస్టు చేసింది. వైద్యుడి ఇంట్లో డ్రగ్స్ ఉన్నాయనే సమాచారంపై ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేశారు. వైద్యుడి నుంచి 3 లక్షల రూపాయలు విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకుని మరో 3గురిపై కేసు నమోదు చేశారు. జాన్పాల్ ఢిల్లీ, బెంగళూరు నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి అమ్ముతున్నట్టు గుర్తించారు. ఢిల్లీ నుంచి డ్రగ్స్ తెప్పిస్తున్న హైదరాబాద్కు చెందిన ప్రమోద్, సందీప్, శరత్పై కేసు నమోదు చేశారు. దిగుమతి చేసుకున్న డ్రగ్స్ను డాక్టర్ జాన్పాల్ నివాసంలో ఉంచి విక్రయిస్తున్నట్టు గుర్తించారు. జాన్పాల్ ఇంట్లో ఓజీ కుష్, ఎండిఎంఏ, కోకైన్, హ్యాష్ ఆయిల్ స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. తెనాలికి చెందిన జాన్పాల్ గాంధీ ఆసుపత్రిలో ఫోరెన్సిక్ స్పెషాలిటీలో పీజీ చదువుతున్నారు. కృష్ణా జిల్లాలో జగన్ పర్యటనలో వైసీపీ నేతలు అడుగడుగునా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డారు. రైతుల్ని పరామర్శించేందుకు జగన్ వెళుతున్న వేళ పెనమలూరు నియోజకవర్గం గోశాలలో వైసీపీ నేతలు నిబంధనలకు విరుద్ధంగా డీజే ఏర్పాటు చేశారు. డీజేకి అనుమతి లేదని పోలీసులు వాటిని తొలగించారు. డీజే పెడితే సీజ్ చేస్తామన్నారు. కృష్ణా జిల్లా గోపువానిపాలెంలో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్, వైసీపీ శ్రేణులు అత్యుత్సాహం ప్రదర్శించారు. హైవేపై ట్రాఫిక్ ఇబ్బంది కలిగించవద్దని పోలీసులు వారికి సూచించగా మాజీ ఎమ్మెల్యే అనిల్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనిల్కు మద్దతుగా వైసీపీ శ్రేణులు నినాదాలు చేశాయి. ఏం చేస్తారో చేసుకోండి, హైవేపైనే ఉంటామంటూ పోలీసులతో మాజీ ఎమ్మెల్యే అనిల్ దురుసుగా మాట్లాడారు. పమిడి ముక్కల సీఐ చిట్టిబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ నేతల తీరుతో హైవేపై వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉయ్యూరు మండలం గండికుంట వద్ద జగన్ కాన్వాయ్ వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. వాహనాలు పరస్పరం ఢీకొనడంతో వాహనాలు స్వల్పంగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో తెల్లవారుజామున భూ ప్రకంపనలు సంభవించగా ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. విశాఖలో తెల్లవారుజామున 4:16 నుంచి 4:20 మధ్య పలుచోట్ల ప్రకంపనలు వచ్చాయి. ఆరిలోవా, అడవివరం, మాధవధార, అక్కయ్యపాలెం, భీమిలి, పెందుర్తి, ఎండాడ, హెచ్బి కాలనీలో ప్రకంపనలు కలకలం రేపాయి. ఈ ప్రకంపనలకు ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అలీపురం, సింహాచలంలో ప్రకంపనల శబ్దానికి భయపడి ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో 3.7 తీవ్రతతో ప్రకంపనలు రాగా జీమాడుగుల సమీపంలో 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భూ అంతర్భాగంలో అడ్జస్ట్మెంట్స్ వల్లే ప్రకంపనలు వచ్చాయని, ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికావాల్సిన పనిలేదని నిపుణులు చెబుతున్నారు. టిబెట్లో తెల్లవారుజామున 2:27 4.7 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయి. ఈ ప్రభావంతో నేపాల్లో 4.21 తీవ్రతతో ప్రకంపనలు రాగా భారత్, బంగ్లాదేశ్, చైనాలో ఈ ప్రభావం కనిపించినట్టు నిపుణులు వెల్లడించారు. అమెరికాలో షట్డౌన్ కారణంగా ఇటీవల నిలిచిన H-1B వీసా ప్రాసెసింగ్ను పునరుద్ధరించినట్టు అమెరికా కార్మిక శాఖ DOL ప్రకటించింది. తాత్కాలిక, శాశ్వత ఉపాధి కార్యక్రమాల కోసం వీసా దరఖాస్తుల ప్రాసెసింగ్ను విదేశీ కార్మిక ధృవీకరణ కార్యాలయం OFLC తిరిగి ప్రారంభించినట్టు DOL తెలిపింది. అమెరికన్ కంపెనీలు దరఖాస్తులు ప్రారంభించవచ్చని, గ్రీన్ కార్డుకు సంబంధించి ప్రాసెస్లు ప్రారంభించినట్లు వివరించింది. వివిధ కంపెనీలు, సంస్థల నుంచి వచ్చే అభ్యర్థనలు పెరిగే అవకాశం ఉందని, ఈ కారణంగా సాధారణ ప్రాసెసింగ్కు ఎక్కువ సమయం పట్టవచ్చని పేర్కొంది. అమెరికా కాంగ్రెస్ నిధులు విడుదల చేయనందున సెప్టెంబర్ 30 నుంచి ఫెడరల్ ప్రభుత్వ సేవలు నిలిచిపోయాయి. ఈ కారణంగా లేబర్ కండిషన్ అప్లికేషన్ LCA, ప్రోగ్రామ్ ఎలక్ట్రానిక్ రివ్యూ మేనేజ్మెంట్ PERM దరఖాస్తులు ఆగిపోయాయి. ఇప్పుడు దరఖాస్తుల ప్రాసెసింగ్ పునః ప్రారంభించారు. H-1B వీసా పొందే వాళ్లలో దాదాపు 70% మంది భారతీయులు ఉన్నారు. కెనడాలో భారతీయ విద్యార్థి వీసాలు భారీగా తిరస్కరణకు గురయ్యాయి.
ఉన్నత విద్య చదివేందుకు దరఖాస్తు చేసుకున్న ప్రతి నలుగురిలో 3 విద్యార్థి వీసాలకు కెనడా అధికారులు తిరస్కరించారు. ఆగస్టులో భారతీయ విద్యార్థులు చేసుకున్న దరఖాస్తులో 74% తిరస్కరణకు గురైనట్లు కెనడా ఇమిగ్రేషన్ డిపార్ట్మెంట్ గణాంకాలు పేర్కొన్నాయి. 2023లో ఇది 32%గా ఉంది. ఇదే సమయంలో చైనా విద్యార్థి వీసాల తిరస్కరణ రేటు 24%గా ఉండగా మిగతా దేశాల సగటు రేటు 40% ఉంది. అంతర్జాతీయ విద్యార్థి వీసా కార్యక్రమాన్ని కఠినతరం చేసేందుకు కెనడా ప్రయత్నాలు కొనసాగిస్తున్న తరుణంలో వీసా తిరస్కరణలు భారీగా పెరిగాయి. మరోవైపు భారత్ నుంచి దరఖాస్తు చేసుకుంటున్న విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుతోంది. విదేశీ విద్యకు అమెరికా తరువాతి స్థానంలో ఉన్న కెనడా గత ఏడాది దాదాపు 10 లక్షల మంది విదేశీ విద్యార్థులకు అవకాశం కల్పించింది. వీరిలో 41% భారత్ నుంచే ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారీ స్థాయిలో విద్యార్థి వీసాల దరఖాస్తులను కెనడా తిరస్కరించడానికి అక్కడి స్థానిక పరిస్థితులే కారణమని ఇమిగ్రేషన్ నిపుణులు అంచనా వేస్తున్నారు. బీహార్లో అధికారంలోకి వస్తే రాష్ట్రంలోని మహిళలకు ఏడాదికి 30,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తామని ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్ ప్రకటించారు. వచ్చే ఏడాది మకర సంక్రాంతి రోజున అంటే జనవరి 14న మై బెహన్ మాన్ యోజన పథకం కింద మహిళలకు ఈ నగదును వారి ఖాతాల్లో వేస్తామని చెప్పారు. పట్నాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన తేజస్వి యాదవ్ పలు కీలక ప్రకటనలు చేశారు. కనీస మద్దతు ధర సహా రైతులకు బోనస్గా క్వింటాలు వరికి 300 రూపాయలు, గోధుమలకు 400 రూపాయలు చెల్లిస్తామన్నారు. పోలీసు సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలు, ఉపాధ్యాయులు వంటి అన్ని రకాల ప్రభుత్వ సిబ్బందికి వారి సొంత జిల్లాల నుంచి 70 కిలోమీటర్ల పరిధిలో పోస్టింగ్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని తేజస్వి యాదవ్ వెల్లడించారు. लोगों का पूरा मूड जो है इस बार बदलाव का है, परिवर्तन का है और इस बार बिहार की जनता जो है 20 साल पुरानी जो सरकार चल रही है उसको उखाड़ फेंकने का काम करेगी। माँ बहनों के मांगों पर सरकार बनते ही 14 जनवरी मकर संक्रांति के दिन माँ बहन मान योजना के तहत पूरे 1 साल का 30,000 रुपया माता और बहनों के खाते में हम लोग डालने का काम करेंगे. బీహార్లో జంగల్ రాజ్ తిరిగి ఏర్పడకుండా కమలం గుర్తుకు ఓటు వేయాలని హోంశాఖ మంత్రి అమిత్ షా ఓటర్లకు పిలుపునిచ్చారు. ఎన్డీఏ మళ్లీ అధికారానికి వస్తే 26,000 కోట్లు ఖర్చు చేసి కోసి నది జలాలను వ్యవసాయానికి మళ్లించడం సహా వరదలకు అడ్డుకట్ట వేయనున్నట్లు హామీ ఇచ్చారు. దర్భంగా జిల్లాలో వరుసగా ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొన్న అమిత్ షా ఈ నెల 6న తప్పు చేస్తే బీహార్లో హత్యలు, లూటీలు, అపహరణలు, బెదిరింపులు నిత్యకృత్యం అవుతాయని హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో మాత్రమే బీహార్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తే ప్రజలు వైద్యం కోసం ఢిల్లీ, పట్నాకు వెళ్లాల్సిన అవసరం ఉండదని, దర్భంగాలోనే నాణ్యమైన వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు. బీహార్లోని 3.6 కోట్ల మంది 5 లక్షల వరకు ఉచిత వైద్య బీమా పరిధిలో ఉన్నారని షా వివరించారు. దర్భంగా ఐటీ పార్క్లో యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. जंगल राज में विकास एक स्वप्न था. तिरहुत विभाग में एक ही इंजीनियरिंग कॉलेज था. अगले 5 साल में हर जिले में हम एक इंजीनियरिंग कॉलेज बनाएंगे और एक मेडिकल कॉलेज और अस्पताल भी बनाने का काम करेंगे. हम बिहार में 2 आईटी पार्क बना चुके हैं और 3 आईटी पार्क बनाने का काम भी हम करेंगे. మహిళల ప్రపంచ కప్ ఛాంపియన్ భారత జట్టు నుంచి 3 ఐసీసీ ప్రపంచ కప్ జట్టుకు ఎంపికయ్యారు. భారత జట్టు ప్రపంచ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ స్మృతి మంథన, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ జెమిమా రోడ్రిగ్స్, ఆల్రౌండర్ దీప్తి శర్మలు ఐసీసీ ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ జట్టుకు దక్షిణాఫ్రికా సారథి లారా ఓల్వార్ట్ కెప్టెన్గా ఎంపికైంది. దక్షిణాఫ్రికా నుంచి మారిజానా క్యాప్, నదీనా డి కార్క్లు కూడా ఐసీసీ ప్రపంచ కప్ జట్టులో చోటు సంపాదించారు. ఈ టోర్నీ సెమీస్లో ఓటమి పాలైన ఆస్ట్రేలియా జట్టు నుంచి యాష్ గార్డ్నర్, అన్నాబెల్ సదర్లాండ్, అలానా కింగ్ ఐసీసీ ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకున్నారు. పాకిస్తాన్ వికెట్ కీపర్ సిద్రా నవాజ్, ఇంగ్లాండ్కు చెందిన సోఫీ ఎకిల్స్టోన్లను ప్రపంచ కప్ జట్టుకు ఐసీసీ ఎంపిక చేసింది. 12వ స్థానంలో ఇంగ్లాండ్కే చెందిన నాట్ సివర్ బర్నెట్ను ఎంపిక చేసింది. ముఖ్యాంశాలు చూద్దాం. వరంగల్, కరీంనగర్ ఉమ్మడి జిల్లాల్లో ఆకస్మిక వర్షాలు, మార్కెట్ యార్డులో తడిసిన పత్తి, వరి, మొక్కజొన్న, బోరుమంటున్న రైతులు. అజారుద్దీన్కు శాఖలు కేటాయించిన ముఖ్యమంత్రి, ప్రభుత్వ రంగ సంస్థలు, మైనార్టీ సంక్షేమం ఇచ్చిన సీఎం, ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్. తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణకు మరో విడత షెడ్యూల్. ఈ నెల 6 నుంచి 4 పిటిషన్లపై ప్రక్రియ చేపట్టనున్న స్పీకర్.
సభా హక్కుల ఉల్లంఘన నోటీసుపై సాక్షి పత్రికకు ఎదురు దెబ్బ. సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. మాజీ మంత్రి వివేక హత్య కేసులో విచారణ కొనసాగించాలన్న సునీల్ యాదవ్. సునీత పిటిషన్కు మద్దతుగా సిబిఐ కోర్టులో కౌంటర్. సోషల్ మీడియాలో పోలీసులపై తప్పుడు ప్రచారాన్ని సహించబోమన్న అనిత. నిరోధించేందుకు సిబ్బందికి సాంకేతిక శిక్షణ ఇప్పిస్తామని వెల్లడి. బీహార్లో మరిన్ని తాయిలాలు ప్రకటించిన మహాగఠబంధన్. అధికారానికి వస్తే మహిళలకు ఏడాదికి 30,000 ఆర్థిక సాయానికి హామీ. ఐసీసీ మహిళల ప్రపంచ కప్ జట్టులో 3 భారత క్రికెటర్లకు చోటు. స్మృతి, జమీమా, దీప్తి ఎంపిక. సారథిగా దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.